ఆ నేను చచ్చిపోయిందా? చావడమా? ఈ పాటుగా బాడీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది సార్. కార్పొరేషన్ వాళ్ళు కూడా రాలేదు ఆ బాడీని పట్టుకెళ్ళడానికి. ఈరోజు కుక్కలు నక్కలు పీక్కు తిని ఉంటాయి. కుక్కలు నక్కల ప్రాణం ఉన్న ఏ జీవి ఆడు ముట్టుకోవు సార్. అంత కర్కోటకడు సార్ వాడు. ఏంది బై అందరూ గట్లా ఎమోషన్ అవుతుండ్రు? గంతా తప్పేం చేసిండు? ఏం చేశాడా? ఆడు చేసిన పనులని చెబుతూ పోతే బండరాలు కూడా గడగడ వణుకుతాయి సార్. అంత చెత్త నా కొడుకు, లోఫర్ నా కొడుకు, పాపిస్ట్ నా కొడుకు, పాపిని, లోఫర్ని, జెండాలుండి, థర్డ్ క్లాస్ నా కొడుకుని. అయితే ఏంటి నీకే? నువ్వు ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? తప్పే చేయలేదా? లేదన్నా, నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదన్నా. నన్ను వదిలేయన్నా. ఇంతవరకు నువ్వు తప్పు చేయలేదా? తప్పే చేయలేదా? రైట్. నీ తల్లి నువ్వేమన్నా కలియుగ శ్రీరాముడు అనుకుంటావా? రారా. చూడు, గణేశుడు, గజాననుడు, గజపదనుడు, వినాయకుడు. చూడు, ఈ వినాయకుడి తాకి ప్రమాణం చేసి నేను ఇంతవరకు తప్పే చేయలేదను నీ కాళ్ళకు మొక్కుతాను. లేదా నా కొడక నువ్వు నేను చెప్పినట్టు వినాలి. తాకు, ప్రమాణం చెయ్యి, తాకు. చూడు, చాలా పవర్ఫుల్ కాడు. వీడు ఇలాగే దొంగ ప్రమాణం చేసినందుకు గుంటాడయ్యాడు. నా కొడుకేమో పిచ్చి నా కొడుకు తిరుగుతున్నాడు. జై, ముందు ప్రమాణం చెయ్యి. జై. అబద్ధపు ఒట్టేసి అవిటివాడివి కాకు తమ్ముడు. అన్నా, ఇంత సీన్ ఎందుకన్నా? ఏదో చిన్న చిన్న తప్పులు చేసుంటారన్నా. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే చేశావు. రై నువ్వు కూడా లొచ్చా నా కొడుకు వేరా? అందరూ దొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. అంతే తేడా. కొడక, ఎంతమందిని మోసం చేసి సంపాదించావు? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు తీసుకుని కాఫీ తాగు నా కొడక. పాపిష్టి సొమ్ముతో పుణ్యకార్యాలు చేయకూడదురా, పాపకార్యాలు చేయాలి. అవునన్నా, ఆ విధంగా పాపం అందరి పొట్టలు కొట్టి డబ్బులు గుంజుకుంటాడు. నేను లుచ్చాని పాపని అని అంటూనే అడ్డమైన పనులు చేస్తుంటాడు. ఓసారి నా బార్లో ఫుల్గా తాగాడు. నేను డబ్బులు అడిగాను. అది తప్ప అన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వైన్ షాప్ పెట్టవే ఫోన్లే పాపం అని కష్టపడి తాగి పెడితే నీకు డబ్బులు కావాలి. డబ్బులు అసలు నీ షాపులో తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నందుకు నువ్వు ఇవ్వాలరా డబ్బులు. మహాత్మా గాంధీ మళ్ళీ పుడితే గాడ్సేలా మారి నేను షూట్ చేస్తాడు. నీ కొట్లో మందు కొట్టి ఎంతమంది ప్లాట్ఫామ్ పాలయ్యారు? ఈ రాత్రికి నీకు ప్లాట్ఫామ్ డబ్బులు కావాలట. ఏడే, మన ఇంట్లో ఎవడో మన కోసం వెయిట్ చేయట్లేదు. బ్లాడీ మమ్మీ, మీకు కన్న కొడుకు పట్ల కాస్తన్న అక్కరుందా? నీ కొడుకు మీద కొంచెం అన్న ప్రేమ ఉందా? టైం ఎంత ఇప్పుడు? టైం ఎంత? 12 అయింది. 12 గంటలైనా కొడుకు ఇంటికి రాలేదన్న టెన్షన్ ఉందా మీకు? లైట్లు ఆర్పేసుకుని గుడ్లు తిన్నట్టు తిని డెడ్ బాడీలో పడుకుంటారా? డాడీ, నువ్వు చస్తే నీకు పిండం పెట్టేవాడిని నేనే. నువ్వు చచ్చిపోయినా నేనే పెట్టాలి. మరి నా మీద ప్రేమ ఉండద్దు? మమ్మీ డాడీ అని అంటానికే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో, పొద్దున్నే చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, పెద్దవాడే లేపండి. చాప నేను లోపల పడుకుంటాను, మీరు చాప మీద పడుకోండి. మమ్మీ డాడీ అంట, మమ్మీ డాడీ. ఏమన్నా తప్పే. నువ్వు వాడి తండ్రివా? అయ్యో, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాడి తల్లిదండ్రులే అంటాడు. వాడి ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళి అమ్మా, నాన్న, అక్క అంటూ సొంత ఇల్లులో తిష్ట వేస్తాడు. పొద్దున్నే చూడాలి. ఇది టిఫినా? ఏదో రాక కన్న కొడుకు ఇంటికి టిఫిన్కి వస్తే కావాలని ఉప్పు ఎక్కువ వేస్తావా? కాదు బాబు, అది కాదు బాబట, కాదు బాబు. మొహం పచ్చడి చేస్తాను. కన్న కొడుకుల కడుపు కాల్చే తల్లులు నరకానికి వెళ్తారే, నరకానికి. అయినా చీటికి మాటికి కన్న కొడుకు అంటే బేటి, నా కన్న కొడుకు నువ్వు కాదు, వీడు. వీడా నీ కొడుకు? కష్టపడి బతికే నన్ను కొడుక? ఈ మొద్దు నా కొడుకుని దున్నపోతుని కొడుకట్టావా? నువ్వు నానవి కాదురా, నక్కవి గజ్జి కుక్కవిరా నాన్న నా కొడక. చూడు, కష్టపడి బతికే వాడని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నాశనం అయిపోతావు. కష్టం అట కష్టం. నువ్వు పడుతున్నావా కష్టం? కష్టపడేది రైతు కష్టపడి ధాన్యం పండిస్తాడు. దాన్ని ఇంకొకటి కష్టపడి కొట్లకు వేస్తాడు. జనమంతా కష్టపడి కొనుక్కెళ్తారు. నువ్వు కష్టపడి ఓడబడిచిందేంటి? కష్టపడుతున్నాడట. నువ్వు మీ నాన్న సంపాదించిన ఆస్తిని కూర్చుని హాయిగా అనుభవిస్తున్నావు. ఈ బండ నా కొడుకు నీ ఆస్తిని అనుభవిస్తున్నాడు. గుడ్డు నా కొడుకు, దద్ది నా కొడుకు.
చూడు, మన దేశానికి కావాల్సింది ఇలాంటి పంట నా కొడుకులు కాదు, ఆంధ్ర కేసులు. గుండెకెదురుగా గుండె పెట్టే ఆంధ్ర కేసులు. ఇలాంటి నా కొడుకులు ఇండియాలో ఉండకూడదు అంతే. కంత్రి నా కొడుకు, కక్కుర్తి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనక పియ్యంనైతే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించాలనుకోరు. అందరూ ఈక్వల్ గా ఉంటారు. తెలుసుకో, నేను వేరు వీడు వేరు కాదని గుర్తుంచుకో. అందరూ నీకు బిడ్డలతో సమానమే. ఈ ఏనుగడు మీ ఇంట్లో ఉన్న తిండంతా తిని పిప్పల బస్తల బలిసే. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. నా నెక్లెస్, నా గ్లాసు, నా డ్రెస్. నా నెక్లెస్, నా గ్లాసు, నా డ్రెస్. నీ తల్లి ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. బంబార్డ్ హెయిర్ స్టైల్. చూడరా, అడు చూసి నడవంట్రా, కింద పడితే పళ్ళు రాలుతాయి. అయ్యా చూడరా ఈ లూసిన కొడుకు డ్రెస్. ఏంట్రా కొడుకుతున్నారు? ఏంటని నన్నే అడుగుతున్నారా? నా కొడకల్లారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారో, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే. నా కొడకల్లారా, ఒక్కొక్కరి పీస్ చేసేస్తారు నవ్వేనంటే. ఇదే ఎంటీవీ జీటీవీలో అయితే చొంగ కరుస్తారు, నేనేసుకుంటే నవ్వుతారా? నా కొడకల్లారా, నవ్వుతారు. ఫిల్టర్ వీడు ఎక్కడ పడి. ఓయ్ శశరావుడు, నమస్కారం గురు. చూసావరా వాళ్ళని చూసి ఎలా నవ్వుతున్నారో? నా కొడుకులకి అసలు టేస్ట్ లేదురా. ఎలా ఉందిరా ఈ డ్రెస్? ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా? అదోలా ఉంది గురు. నీకు టేస్ట్ లేదురా. రే ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ రా, ఇలాంటి కొట్లో ఉండకూడదు. ఇది లవ్ బర్డ్ డ్రెస్ అన్నా? ఓహో, లవ్ బర్డ్ డ్రెస్సా? సరే, ఏవో సైడ్ కొట్టే వేసుకుంటారు. ఇంకా చూడు గురు, ఓల్డ్ ఫ్యాషన్ కదా కుర్ర నా కొడక. ఇదేనా లేటెస్ట్ ఫ్యాషన్? ఆంటీ గ్లామర్ అదిరిందిరా. అవునరా. సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు. 2 నిమిషాలు కబడ్డీ. ఎందుకలా కంగారు పడతావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడు కబడ్డీ ఆడలేదా? రా, 2 నిమిషాలు నేర్పిస్తాను. కబడ్డీ. ఎందుకలా నేర్పిస్తావు? నేనేమన్నా నిన్ను నవిలి మింగేస్తానా? నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. నన్ను ఎవరనుకుంటున్నావు? ఇది చూడు. అయ్యో, అది చూపించి నా 3 పాడు పెళ్ళైందాను కదా నువ్వు. సహమణి చూపిస్తే తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా. ఏం చేయమంటావు? నాకు నిన్ను చూసి కోరిక కలిగింది, అందుకే ఆశగా వచ్చాను. 2 నిమిషాలు ప్లీజ్. నీకు కోరిక ఉంది, నువ్వు అబద్ధపడుతున్నావు. రా ప్లీజ్. పోనీ గొడవ ఎక్కువైంది. ఆడపిల్లని రోడ్డు మీద నడవన్నావా? ఏమనుకుంటాను? నీ అవ్వ చూడు. ఏంటి ఆడపిల్ల ఇది? నీ అవ్వరే. చూడు, ఇక్కడున్న వాళ్ళందరికీ దీన్ని ఒకసారి తాకాలని, కావలించుకోవాలని ఆశ ఉంది. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడాలే, నేను కాముకుని తిరుగుబోతుని. అయితే ఏంటి? నాకు దీన్ని చూసి కోరిక కలిగింది, కావాలనుకున్నాను. అలా అలర్ట్ చేసి ఆడవాళ్ళందరినీ ఆట పట్టించేవాడు. ఏందయ్యా వింతగా మాట్లాడుతున్నారు? నేనే ఈ ఏరియాకి పెద్ద రౌడీని, నాకే పోలీసులు అంటే భయం. ఆన్నెట్లా వదిలిపెట్టిండ్రు? పోలీస్ కంప్లైంట్ గిట్లేమి ఇవ్వలేదా? అయ్యో, అక్కడ లాయర్ని చూడండి. ఆ నేనుగాడు వీడి ఫ్రెండ్ ఎప్పుడు యాండ్స్ బ్యాటరీ బెయిల్ చేతిలో ఉంచుకుంటాడు. పోలీసులు ఆ నేనుగాడిని పట్టుకున్నారంటే చాలు, తక్కువ ఆ బెయిల్ పేపర్ చేతిలో పెడతాడు. అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ మన శ్రీధర్రావు గారు ఆయన పలుకుబడి ఉపయోగించి అరెస్ట్ చేయించారు. వాడు 10 రోజుల్లో బయటకు వచ్చాడు. ఈ 100 రోజులు పెట్టి వెళ్ళిపోయాడు. అంతా పని ఏం చేసిండు? ఆ శ్రీధర్రావు గారి భార్య ఎంత మంచి ఆవిడ, మహాలక్ష్మిలా ఉండేది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. నీ మొగుడు ఎప్పుడనగా పెడతాడు. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అంతవరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఒంటరిగా కలలకంటూ బతకాలి. చూడు, ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఆ కాకి చూడు, ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో. అదిగో లైట్ స్తంభాన్ని చూడు. ఇవన్నీ నువ్వు చూసావా? నువ్వు చూసుంటావు, నీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36, 40? అయితే ఏం కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు. ఈ యవ్వనం ఎన్నేళ్ళు ఉంటుందనుకుంటున్నావు? 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు. ఏడాదికి ఎన్ని రోజులు? 365. 10 ఏళ్లకి 3650 రోజులు. అంతే. 3650 రోజులకే నీ యవ్వనం కరిగిపోతుంది. ఆలోచించుకో. ఇలా చూడు, ఈ బాటిల్ చూడు. ఢమాల్ పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది,
ఇప్పుడు పగిలిపోయింది. జీవితం అంతే. గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మహాభారతంలో కుంతి ఏం చేసింది, కృష్ణుడు ఏం చేశాడు, అందరూ అంతే. ఈ బాటిల్ లాగే మన జీవితం పగిలిపోతుంది. ఆలోచించుకో. దేనికైనా గుండె ధైర్యం కావాలి. ఎవ్వరూ చూడలేదు. కమాన్, తలుపుతి. నేను ఎవరితోనూ చెప్పను, భయపడకో. తలుపుతి. మానవ సేవే మాధవ సేవ. మాధవుడికే అంటని మైల మనకెందుకు అంటుతుంది? ఈ అణుయుగంలో ఆడపిల్లలు ఇలా ఏడవచ్చా? అవును, నేను పాపిని, కచరా నా కొడుకుని, వర్స్ నా కొడుకుని. పైకి ఎవరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. మీ అమ్మకి ఇప్పుడు వయసు ఎంత? 36. నీకు 16. ఆవిడికే అంత కోరికుంటే నీకెంత ఉండాలి? చూడు, ఈ ప్రపంచంలో తప్పు ఒప్పు అనేది ఏం లేదు. అంతా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఏడకూడదు. రేపు మళ్ళా యుద్ధం రావచ్చు, బాంబులు వేయచ్చు, అవి మన మీద పడచ్చు, మనం గుట్టుకుమనొచ్చు. మన లైఫ్ మన చేతిలో లేదు, అందుకనే ఏడవకూడదు. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలీగా ఉండాలి. లాలిపప్ప లాలిపప్ప లాలిపప్ప. కమ్ కమ్ కమ్. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయకూడదు లాలిపప్ప. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మక హరాంస్ ఎక్కువ అయిపోయినరు. ఆ నేను గాడి వస్తే ముక్కలు ముక్కలు చేస్తా, నరికి పారేస్తా. వాడే గురు నేను. వారి యాగిరి ఎక్కడ రాబోతున్నావు? ఉండా, వస్తున్నా. నేను వస్తున్నా, ఉండరా. వారి ఏం రాబోతున్నావు? వస్తున్నా, ఉండరా.